నమస్తే, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటున్నారా? నేనైతే చాలా బాగా చేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు పిండి వంటలు ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో పెడుతూ ఉన్నాను. నేను పొంగల్ చేశానండి, చాలా బాగా వచ్చింది. అయితే మనము అరిసెలు ఎలా చేసుకోవాలి, మురుకులు ఎలా చేసుకోవాలి అన్నీ కూడా మనం విన్నాం కదండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటి అంటే మిక్చర్. మనకి కారాసు, వాంపొడి, మిక్చర్ అంటే ఏంటి అన్నీ కలిసి ఉండేదాన్ని మిక్చర్ అంటాం అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా పప్పులో అయితే ఏంటి, సాంబార్లో అయితే ఏంటి, అన్నంలో ఊరికే కలుపుకొని కూడా తినేస్తూ ఉంటారు. పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఏంటంటే మిక్చర్ అండి. అయితే నేను ఈరోజు మిక్చర్ ఎలా తయారు చేయాలి, దానికి ఏమేమి వస్తువులు కావాలి అన్నీ కూడా నేను మీకు చెప్తాను. వీడియో స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి. అలాగే వెన్నెలకంటి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోస్ అందరికీ కూడా షేర్ చేయండి. చక్కగా మన వంటలు, సాంప్రదాయమైనటువంటి వంటలు అందరూ తెలుసుకుంటారు, చక్కగా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. మరి స్టార్ట్ చేసేద్దామా అండి? మనము మిక్చర్ చేయాలి అంటే 4-5 రకాలు చేసి ఒకటిగా కలిపి మిక్చర్ లాగా తయారు చేస్తాం అనమాట. దానికి మెయిన్ ఏంటంటే శనగపిండి కావాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను శనగపిండి తీసుకొని ఫస్ట్ చేసేది ఏంటంటే వాంపొడి ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేను శనగపిండి తీసుకున్నాను. ఒక 1/2 కిలో శనగపిండి తీసుకోండి. దీంట్లో సాల్ట్ కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే లాస్ట్లో మనం కలిపి అంతా మిక్చర్ చేసినప్పుడు దానిపైన సాల్ట్, ఉప్పు, కారం వేయాలి కాబట్టి కొంచెం లైట్గా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ కలుపుకుంటూ దాన్ని గట్టిగా తడుపుకోవాలి. హాట్ వాటర్ అవసరం లేదండి, ఇలాగా పిండి గట్టిగా తడుపుకోవాలి. అటు తర్వాత మనకి వాంపొడి బిళ్ళ ఉంటుంది కదండి, ఈ సన్నగా ఉండేదాన్ని వాంపొడి బిళ్ళ అంటామన్నమాట. దాంట్లో మనము కొంచెం పిండి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి నూనె పోసుకోవాలండి. నూనె బాగా కాగాక కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే ఈ సన్నకార పూస కదా, ఎక్కువ తొందరగా మాడిపోతుంది. ఇలా తిప్పుతూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది సన్నకార పూస కాబట్టి తొందరగా వేగిపోతుంది. అటు ఇటు మనము గరిటెతో కలుపుతూ తీసేయాలి. ఈ వాంపొడి వేసుకోవడం చాలా సులువండి. నేను ఇలాగా వాంపొడంతా ఒక 1/2 కిలో పిండి ఇలా చేశాను. ఇలా వాంపొడంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఐటెం ఏంటి అంటే రిబ్బన్. మరలా సేమ్ అలాగే పిండి కలుపుకొని ఒక రిబ్బన్ లాగా వేసుకోవాలన్నమాట. మనము మురుకులు చిట్లు తీసుకునేటప్పుడు దాంట్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి కదండి, దాంట్లో ఈ రిబ్బన్ బిళ్ళ కూడా ఒకటి ఉంటుంది. ఆ బిళ్ళలు ఇప్పుడు వేస్తున్నాము. చూసారా అండి, ఇది రిబ్బన్ బిళ్ళ అనమాట. ఇది ఇలా వేసేసుకొని మనము పీసెస్ కట్, ఇలా బాగా వేగనిచ్చి పీసెస్ కట్ చేసుకొని ఈ వాంపొడిలో కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐటెం ఏంటి అంటే కారపూస. దీంట్లో కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. ఈ కారపూస మనం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోవాలండి, అదే హైలైట్ కదా. కాబట్టి మనము ఈ కారపూసని కలుపుకోవడంలో కూడా చాలా టెక్నిక్ ఉందండి. దీన్ని మనము బాగా పిండి బాగా పలుచగా చేసుకొని బాగా రఫ్ చేయాలన్నమాట చాలాసేపు. అలా చేస్తే ఏంటంటే చాలా స్మూత్నెస్ అనేది వస్తుంది. చూసారా అండి, ఇంత జారుడుగా ఉంటే మనకి కారాసు చాలా స్మూత్గా వస్తుంది. ఒక గరిటితో దోసపిండి తీసుకున్నట్టు తీసుకొని ఈ జాలీలో వేసి తట్టాలి. ఇదే టెక్నిక్ అండి, చాలా సింపుల్. కానీ మనము ఆ పిండి కలిపే దాంట్లో ఉంటుంది మొత్తం. చూసారా, అలాగా తట్టేస్తే కారం అంతా మొత్తం కిందకి జారిపోతుంది. ఇది బాగా వేగాక అటు ఇటు తిప్పుతూ తీసేయడమే, చాలా సింపుల్ అండి. చూసారా అండి, ఎంత స్మూత్గా, ఎంత కరకర, నిజంగా షాప్లో కొన్నట్టే ఉంది కదండి. అంతకంటే చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా వచ్చింది. ఇక అటు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది కార్న్. మీ అందరికీ తెలుసు, ఈ కార్న్ కూడా మనము నూనెలో వేసి వేయించుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి, అందుకని మనము జాలితో అలా తీస్తూ కలుపుతూ తీసేసేయాలి వెంటనే. చూసారా అండి, చాలా తొందరగా వేగిపోతోంది.
ఇది మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక 2 సార్లు కొంచెం కొంచెం వేసాను అనమాట. ఇక తర్వాత నెక్స్ట్ పల్లీలు కూడా ఒక 2 కప్పులు తీసుకోండి, బాగుంటుంది. పల్లీలు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పులు లేవు, పల్లీలు మాత్రం వేశాను. ఈ మిక్చర్ అంతా కూడా నేను ఒక బకెట్లో వేశాను. కలుపుకోవడానికి కావాలి కదండి ప్లేస్ ఎక్కువ, అందుకని దీంట్లో వేశాను. ఇక పల్లీలు కూడా వేగిపోయాయండి, అవి కూడా ఈ బకెట్లోనే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఐటెము అటుకులు. నా దగ్గర అయితే ఎర్ర అటుకులు ఉన్నాయండి, ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇవి వేస్తున్నాను ఫస్ట్. అలా దింపేస్తే చాలండి, అటుకులన్నీ కిందకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ కరివేపాకు, ఇది కూడా బాగా నూనెలో వేసి వేయించేసేయాలి, క్రిస్పీగా వస్తుంది. ఇక ఫైనల్లీ వెల్లుల్లిపాయ రెబ్బలండి, ఇవి కూడా ఒక గడ్డ తీసి బాగా వేయించేసేయాలి. వేయించాక ఇవి లైట్గా దంచుకోండి, చాలా బాగుంటుంది. దంచిన ఈ వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు, ఇప్పుడు ఈ పల్లీలు అలాగే అటుకులు ఇవన్నీ కూడా బాగా మనము క్రిస్పీగా ఉంటుంది కదండి కరివేపాకు, అది బాగా మనము ఇలా నలిపినట్టు చేసినట్లయితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం బాగా నలిపేసేయాలి. ఇప్పుడు మేమేం చేసామంటే దీన్ని బాగా కలపడానికి ఉప్పు కారం ఫైనల్లో వేయాలి, ముందు కొంచెమే వేసుకోవాలి. ఉప్పు కారం ఇప్పుడు వేస్తామన్నమాట. మరి ఈ మిక్చరు, ఈ అటుకులు, పల్లీలు అలాగే కరివేపాకు అంతా వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము. ఇంత సాల్ట్ వేసుకొని దానిపైన కారం వేసుకోవాలి. ఇది బాగా కలపడానికి మేము ఏం చేసామంటే మా దగ్గర పెద్ద డీస్ లేకపోవడం వల్ల ఒక పేపర్ వేసి పేపర్ మీద బాగా మొత్తం అంతా కలుపుతున్నాం అన్నమాట. చూసారా అండి, ఎంత చూడ్డానికే చాలా అమోఘం, చాలా బాగుంది. చూస్తుంటే నోరు ఊరిపోతోంది. మరి దీన్ని కలుపుకొని తింటే ఆహా అదుర్సండి. నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను మిక్చర్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అన్నంలో తినచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, అలాగే మనము స్నాక్ లాగా తినచ్చు. దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మిక్చర్. అలాగా మనము చేత్తో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి, ఉంటే. నా దగ్గర లేవు ప్రస్తుతానికి, అందుకే వేయలేదు. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది. అలాగా మనము మొత్తం కూడా కలిసేటట్టు ఇలా చేస్తే మనకి బాగా కలుస్తుంది. బాగా కలిసేటట్టు నేనైతే పేపర్ మీద వేసుకుని ఇలా చేస్తున్నాను. మరి చూసారు కదండి మిక్చరు, అబ్బా మీకు కూడా నోరూరిపోతున్నట్టుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మన వెన్నెల కట్ని కిచెన్లో ఇంత చక్కగా నేను చూపించాను కదా, మీరు కూడా చేసేసుకోండి ఇంట్లో. ఇక ఫైనల్లీ అయితే మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఈ పండగ స్పెషల్ నేనైతే మా ఇంట్లో చాలా చాలా ఐటమ్సే చేశాను, నాతో పాటు మీకు కూడా చూపించేశాను అనుకోండి. మరి ఈ మిక్చర్ అయితే హైలైట్ అండి. నాకు ఎన్ని వంటల్లోకి ఇష్టమైంది ఈ మిక్చర్. కాకపోతే అన్నీ ఇష్టమే, కానీ ఈ మిక్చర్ అయితే నేను ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇది చాలా ఇష్టం. మరి ఫైనల్లీ నేనైతే టబ్లోకి తీసేసాను. దాని తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా పాడవ్వదండి. దాదాపుగా మనం ఇంట్లో చేసుకున్న ఆయిల్, ఇంట్లో చేసుకున్న వస్తువులు కాబట్టి 1 మంత్ అయినా ఉంటుంది, కానీ అన్ని రోజులైతే ఉండవులేండి, అయిపోతుంది. ఫ్రెష్గా ఒక డబ్బాలో పెట్టేసుకుని టైట్ మూత పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. మరి విన్నారు కదా మిక్చర్ ఎలా తయారు చేయాలో. మరి చూసారు కదండి, మీరు కూడా చక్కగా మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ వారికి తయారు చేసి పెట్టేసేయండి. మరి వెన్నెల కంటి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.